స్టేజెస్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి. అయితే రీసెంట్గా ఒకటి చూసాము, ఫ్లైట్లో ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక ప్యాసింజర్కి హెల్త్ ఇష్యూతో ఉంటే మీరు ఎస్ అండి, ఐ థింక్ అట్లా అసలు ఎవరితోనే జరగకూడదు. కానీ కూడా ఆ రోజు ఫ్లైట్లో అనుకోకుండా ఇట్లా జరిగితే యాజ్ అ డాక్టర్ ఐ టుక్ అ ఇనిషియేటివ్ అండ్ యాజ్ అ డాక్టర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం అట్లాంటి సమయంలో మనం భయపడితే ఎట్లా? మనం ధైర్యంగా ఉండాలి. ఇట్లాంటి ఎప్పుడు కూడా ఎవరికైనా జరగచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్కి జరగచ్చు, బయట వాళ్ళకి జరగచ్చు. మనం అలర్ట్గా ఉండాలి. ఇట్లాంటి జరిగినందుకు ఇండిగో టీం వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళు కూడా అంత కిట్ పెట్టుకున్నారు. సో సడన్గా చూస్తే నాకు కొంచెం ఈ వాజ్ లిటిల్ డ్రౌజీగా ఉండే. దెన్ వీ గేవ్ హిమ్ రిసక్సిటేషన్. థమ్స్ ఇచ్చిన తర్వాత దెన్ హీ ఓపెన్ హిజ్ ఐ అండ్ దాని తర్వాత వాళ్ళ మెడికేషన్స్ ఆయన పాకెట్లో జోబ్లో ఉండేది మెడికేషన్స్ అది ఇచ్చేసినాం. అండ్ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత హీ వాజ్ టేకన్ టు ద హాస్పిటల్. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పారు ఫ్రీ టైం దొరకడం కూడా కష్టం, దొరికితే మూవీస్ చూస్తాను, ఫ్యామిలీ టైం. అయితే ఎవరి మూవీస్ బాగా ఎక్కువ చూస్తారు? అంటే మాకు తెలిసి మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాగా పిచ్చి. రీసెంట్గా కూడా చూసాం ఆయన మ్యానరిజంతో మీరు చేయడం కూడా, అది బాగా వైరల్ కూడా అయింది ఆ వీడియో. బేసిక్లీ టు బి వెరీ ఫ్రాంక్, yes, of course, I'm a fan of all the hard working people, especially Pawan Kalyan garu, and I am actually a true fan of Chiranjeevi garu. Okay, I really like him, and because of his style and ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అందరు మూవీస్ చూస్తాను, బాలీవుడ్, తెలుగు మూవీస్, అప్పుడప్పుడు కొన్ని మలయాళీ మూవీస్ కూడా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. సో ఎనీథింగ్ విచ్ హ్యాస్ అ కంటెంట్. ఓకే, అప్పుడప్పుడు లైట్ వెయిట్గా ఏదైనా సమ్టైమ్స్ యూ జస్ట్ సీ కామెడీ మూవీస్ జస్ట్ టు మేక్ యువర్ సెల్ఫ్ లాఫ్. సో యా, ఎవ్రీ మూవీ హ్యాస్, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, లైక్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద మూవీ. ఓకే. సో యా, అండ్ ఐ థింక్ ఎంత హోమ్ థియేటర్, ఎంత బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ ఉన్నా కూడా మూవీ థియేటర్స్లో వెళ్ళి చూడడం అది ఆ మజా వేరు. అంతే, ఆ కిక్కే వేరు. మ్యామ్, ఇంకొకటి, యాజ్ ఎ ఉమెన్గా మీరు ఇవన్నీ రోల్స్ అన్నీ, ఇప్పుడు ఫ్యామిలీ టైం ఉంటుంది, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో మీరు బిజీగా ఉంటారు, ఇవన్నీ చేస్తూనే ఎప్పుడన్నా మీకు ఏదైనా ఒక మూమెంట్, నేను ఒక ఉమెన్ అయి ఉండకపోతే బాగుండు అంటే, ఉమెన్ అనేక ఎన్నో స్టేజెస్ మనం చూస్తూ ఉంటాము, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము, ఎప్పుడన్నా మీకు ఆ మూమెంట్ అనిపించింది? నాకు ఎప్పుడు అట్లా అనిపించదు కూడా. ఓకే, నాకు ఇంకా నెక్స్ట్ జన్మ కూడా ఉమెన్గానే పుట్టాలని ఉంది నాకు. ఎందుకంటే బేసిక్లీ వీఆర్ మోర్ బ్యాలెన్స్ దెన్ మెన్. నేను ఎందుకు చెప్తున్నంటే, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయండి, మా కష్టాలు మాకు ఉంటాయి. ఇద్దరు సమానంగా ఉంటాం, ఇద్దరు కలిసి పనిచేయాలి. ఇద్దరు మొత్తం ఈ ప్రపంచంలో ఇద్దరిది కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్ ఉన్నాయి. కానీ ఉమెన్ది ఏంటంటే, యాజ్ అ ఉమెన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీ హ్యావ్ టు సీ మల్టిపుల్ థింగ్స్ అట్ ఎ టైమ్. యా, దట్ ఈస్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ, ఐ వుడ్ సే. అంటే పిల్లలు కూడా చూడగలుగుతున్నాము, ఇంట్లో కూడా ఇంట్లో పని చేయగలుగుతాము, మల్టీ టాస్కింగ్, ప్రొఫెషనల్స్ చేయగలుగుతాం, మళ్ళీ అత్తమామయ్య చూడగలుగుతాం. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అ ఉమెన్ ఇస్, అంటే అట్లీస్ట్ మన ఇండియన్ కల్చర్లో అయితే, వాళ్ళు పుట్టు పెరిగింది ఒక ఇల్లు, వాళ్ళ పెళ్ళి చేసుకుని పోయేది ఇంకో ఇల్లు. అంటే అది ఇంకొక జన్మ అనుకోండి, ఇంకొక లైఫ్. మళ్ళీ పిల్లలు పుట్టియడం అది ఇంకో మరో జన్మ, అది కూడా. ఎస్. సో ఉమెన్ ఉండడం నిజంగా చాలా అదృష్టవంతుడే ఉమెన్ అవుతారు. ఎందుకంటే పిల్లలకి మనం పుట్టియగలుగుతున్నాం, వాళ్ళకి ఒక వీఆర్ గివింగ్ అ లైఫ్, బర్త్ టు అ లైఫ్. ఇట్ సెల్ఫ్ ఇస్, ఐ మీన్, సచ్ అ ప్రౌడ్ మూమెంట్, అ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ మూమెంట్. సో ఆ మూమెంట్ అబ్బాయిలకి లేరు కదండి, కదా, అది మగవాళ్ళకి లేదు, మనకే ఉంది. ఆ నొప్పి కూడా మనకు తెలుసు, అండ్ ది బ్యూటీ కూడా మనకు తెలుసు. సో యా, ప్రౌడ్ టు బి ఎ వుమెన్. డాక్టర్ అంటేనే ఒక సేవ చేసే వృత్తి, అండ్ డాక్టర్ అంటే మరో దేవుడు అని కూడా అంటూ ఉంటారు. అంటే మీరు అడ్మినిస్ట్రేషన్లో బిజీగా ఉండటం, అంటే ఈ డాక్టర్ వృత్తికి అంతే ఆ సేవ చేసే భాగ్యాన్ని కొంత తగ్గుతుంది అని ఎప్పుడన్నా అనిపించింది? నేనేం భావించుకుంటున్నాను అంటే, డాక్టర్ ఉన్నప్పుడు ఐ వుడ్ హ్యావ్ ట్రీటెడ్ పేషెంట్స్. అది నేను ఇప్పుడు కూడా
ఎప్పుడైనా సమయం వస్తే చేస్తుంటాను. కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ రోల్ వచ్చిన తర్వాత నేను దానికన్నా మించి చేస్తున్నాను అని అనిపిస్తుంది నాకు. ఓకే. ఎందుకంటే డాక్టర్స్ అంటే మనం పేషెంట్స్ చూస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాం, అని ఇంటికి మనం వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడ మనం మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నామో ఎంతోమంది డాక్టర్స్ మనము అంటే వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో హౌ మెనీ కరెక్ట్ డిసిప్లిన్డ్ మంచి అంటే ఒక పద్ధతిగా డాక్టర్స్కి రెడీ చేయడం, మన భారతదేశంకి మంచి మంచి డాక్టర్స్కి మనం రెడీ చేసి ఇవ్వడం కూడా ఐ థింక్ ఇట్లాంటి మళ్ళీ ఈ డాక్టర్సే పోయి మళ్ళీ ఇంకా పేషెంట్స్ చూస్తారు కదా. సో నేను ఐ ఫీల్ బీయింగ్ అడ్మినిస్ట్రేటర్ ఇంకొక లెవెల్ ఐ హ్యావ్ గాన్ అబౌవ్ బీయింగ్ అ డాక్టర్. వీఆర్ క్రియేటింగ్ ద బెస్ట్ డాక్టర్స్ అండ్ వీఆర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ టు బీ దేర్ బెస్ట్ డాక్టర్స్ సో దట్ రేపు వాళ్ళు ఇంకా మంచి పేషెంట్ చూడగలుగుతారు అండ్ సమాజానికి ఇంకా మంచి జరుగుతుంది అని ఆ ఆశతోని ఐ థింక్ బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఎస్పెషలీ ఫర్ మెడికల్ కాలేజెస్. ఓకే. మహిళా దినోత్సవం అంటే చాలామంది చెప్తూ ఉంటారు చాలా స్టేజెస్ మీద కూడా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు. మీ ఉద్దేశంలో పర్ఫెక్ట్ నిర్వచనం అంటే మీరు ఏం చెప్తారు? ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ఎంపవర్డ్. ఇప్పుడు మనం ఏదో దానికి ఫోకస్ పెట్టి ఎంపవర్మెంట్ అంటున్నామండి, బట్ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ఎంపవర్డ్. ఇంట్లో కానీ బయట కానీ పర్సనల్ లెవెల్లో కానీ ప్రొఫెషనల్ లెవెల్లో కానీ ఎంపవర్మెంట్ ఎప్పుడు ఉండే. కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం అలా లైక్ ప్రొజెక్షన్ చేంజ్ అయింది. ఇంకా నా ముందు ఎట్లుంటుండే అంటే ఓకే ఇండ్లు చూసుకోవడము, ఒక హౌస్ వైఫ్గా ఉండడము, దట్ యూస్ టు బి ద మేజర్ రోల్. ఇప్పుడు వాళ్ళు కూడా ఈక్వివాలెంట్గా బయటికి వచ్చి పని చేసుకుంటారు. ఇప్పుడు దానికి మీరు ఎంపవర్మెంట్ అంటే ఓకే, దట్ ఈస్ అప్ టు యూ. బట్ హౌస్ వైఫ్స్ ఆర్ ఆల్సో ఈక్వాలెంట్ అంటే ఈక్వలీ ఇంపార్టెంట్ యాజ్ అట్ ఆఫ్ ప్రొఫెషనల్స్. అంటే బయటికి వెళ్ళి పని చేస్తేనే మీరు గొప్పవాళ్ళు అని అట్లా ఏం కాదు. ఓకే. ఇంట్లో పనిచేయడం, ఇంట్లో బాధ్యత కూడా చూసుకోవడం అది ఇంకా కష్టమైన జాబ్. యాక్చువల్లీ బయటికి పోతే ఇంకా ఈజీ. ఇంట్లో ఉండేటోళ్ళ వాళ్ళ కష్టం వేరు, వాళ్ళకి ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఉండదు, వాళ్ళే అన్నీ చేసుకోవాలి. ఇట్స్ మోర్ టైర్సమ్ అండ్ 24/7 జాబ్, దానికి హాలిడే ఉండదు. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఎంపవర్మెంట్. కానీ ఇప్పుడు బయటికి వచ్చి ప్రతి ఒక్క క్షేత్రంలో ఇప్పుడు పైలట్స్ కాడి నుంచి ఇప్పుడు డాక్టర్స్ అయితే ముందు నుంచి ఉన్నారు. డాక్టర్స్, పోలీస్ మెన్, ఐఏఎస్ ఆఫీసర్స్, pilots, even ISRO, they are getting into, becoming scientists and astronomers, everything. So everywhere woman is there. So కొంచెం మనం దీనికన్నా ముందు ఫిజికల్నెస్ వీస్ టు కంపేర్. అంటే సాఫ్ట్నెస్ అంటే ఉమెన్, కొంచెం టఫ్ అంటే మెన్ అనేటుంటే ఐ థింక్ నౌ మన వాళ్ళు కూడా జిమ్కి వెళ్తున్నారు. అంటే లేడీస్ కూడా జిమ్కి వెళ్తున్నారు. దే ఆర్ ఆల్సో పికింగ్ అప్ 100 kgs. దే ఆర్ ఆల్సో బిల్డింగ్ అప్ ద బాడీస్. సో ఇట్ డజంట్ మ్యాటర్ యు ఆర్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్. ఇట్ ఈస్ ద మైండ్ సెట్ ఇట్ హ్యాపెన్స్. And I think women are always empowered. We are born to be empowered. We are giving birth to a life. Yes. So we already have a power. Yeah.